మనకు రెండు వర్గాలుగా మనకు కనపడతారు. మొదటిదంటే బోధకులు, రెండవ వర్గం విశ్వాసులు, సంఘ సభ్యులు. మొదటి వాళ్ళు బోధకులు, సేవకులైనప్పుడు రెండవ వర్గానికి సంబంధించిన వాళ్ళు విశ్వాసులు లేదా సంఘస్థులు. దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు అనుకున్న రీతిగా క్రైస్తవ్యం ఉన్నదా లేదా అన్నది మనము దేవుని మాటల్లోనికి వెళ్ళి ఆలోచన చేయగలిగితే, ముందుగా బోధకులు దేవుడు అనుకున్న రీతిగా బోధకులు ఉన్నారా? క్రైస్తవ్యంలో క్రైస్తవులుగా, సంఘములో బోధకుడు దేవుడు అనుకున్న రీతిగా దేవుడు అనుకున్నటువంటి విషయం అనేది అవసరం. ఎక్కడుందా మాట? అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షునిగా ఉంచును ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. బోధకునికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఏమని తెలుసా? నీకు సంఘాన్ని ఇస్తున్నాను కదా, ఆ సంఘంలో నువ్వు ఎలా నడిపించాలో పరిశుద్ధాత్మ సహాయం వల్ల నువ్వు దాన్ని నడిపించాలి. ఆ సంఘములో జనులను వాళ్ళు ఎలా నడిపించాలి, సంఘస్థులను నువ్వు ఎలా బోధించాలి, వాళ్ళను సంఘములు ఎలా నడిపించాలి అన్నది నువ్వు ఎలా చేసుకోవాలా? జాగ్రత్తగా కాయాలి. మందను జాగ్రత్తగా కాయుము అంటే ఏం చేయాలి? మందను మనము జాగ్రత్తగా. సేవకుడు అనే ప్రతి దైవజనునికి, ప్రతి పాస్టర్కి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే మందను కాయడము. మందను కాయాలండి, మందను కాయాలి. దేవునికి ఒక మందని ఇచ్చాడు. 10 మంది అయినా మందనే, 5 మంది అయినా మందనే, 50 మంది, ఎంతమంది అయినా నీకు మందని ఇచ్చినప్పుడు ఆ మందను ఏం చేయాలా? కాయాలి. ఇక్కడ గొర్రెల కాపరులు ఎలా కాస్తారో తెలుసా? ఎంతో చక్కగా కాస్తారండి. గొర్రెలను ఏ జంతువు వచ్చి ఎత్తుకొని పోకుండా, ఏ నక్క వచ్చి లేదా ఏ సింహం వచ్చి దాడి చేయకుండా ఎత్తుకొని పోకుండా ప్రాణాలు తెగించి కాపాడుతారు కాపరులు. ఎందుకు? ఆ మంద పైన మక్కువ. నా మంద ఇది, నా గొర్రె పిల్లలు గనక, ఇవి నావి గనక నేను కాపాడుకోవాలనే బాధ్యత గొర్రెల కాపర్లకి ఉంటుంది. అలాగే ఇదిగో నాయకుడుగా, సేవకుడుగా, దైవజనుడుగా ఉంటున్న నీవేం చేయాలి తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన మంద, ఒకవేళ నీకు సంఘస్థులు లేరా, నీ కుటుంబాన్ని కాపాడుకో, పిల్లలు కూర్చోబెట్టుకో, భార్యను కూర్చోబెట్టుకో, బంధువులు కూర్చోబెట్టుకో, దేవుని మాటలు బోధించు, అది కూడా సంఘమే. నీకు ఇవ్వబడిన మంద ఏదైతే ఉందో ఆ మందని ఏం చేయమన్నాడు? కాపాడుకోవాలండి. బోధకునికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం అంటే నువ్వు మేపేవాడిగా ఉండాలి, కాసేవాడిగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది, చాలా బోధకులు ఇలా లేరండి. ఎలా ఉన్నారు తెలుసా? మంద నుంచి దోచుకోవడానికి సిద్ధపడుతున్నారు, మంద నుంచి ఇంకా ఏదైనా లాక్కోవాలని ఆశపడుతున్నారు. అది అలా ఉండకూడదండి. చూడండి ఎక్కడున్నమాట? అపోస్తులు మొదటి పేతురు, క్షమించండి, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు. 5వ అధ్యాయము 2-3 వచనాలు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాపేక్షతో కాకటే దేన్ని ఆశించకూడదు? సంఘ నాయకుడు, సంఘ కాపరి దేన్ని ఆశించకూడదు? ధనాన్ని ఆశించకూడదు. ధనం పైన మక్కువ ఉండకూడదు. సంఘం నుంచి ధనాన్ని ఆశించేవాడు బోధకుడే కాదు. నువ్వు ధనాన్ని ఆశించేవాడుగా ఉండకూడదు.
ధనాన్ని ఆశింపక. ఈరోజు చూడండి, ఎన్నో సంఘాలు వెలిసాయి. ఎందుకు వెలిసాయి తెలుసా? కేవలము సంఘాలు వెలిసే వెనకాల 2-3 కారణాలు. మొదటి ఏంటంటే, ఉద్యోగానికి వెళితే 50,000 వస్తుంది, ఉద్యోగానికి వెళ్తే 15,000 వస్తుంది. అదే సంఘం పెట్టామనుకో, నో ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్సీ కట్టే పని లేదు, ఏంటి పోలీసు వాళ్ళు రారు, ఎంక్వైరీకి రారు. ఇప్పుడు సేవ పేరుతో ఎంతైనా ఎందుకు ఎవరు అడగరు? ఎందుకు? దేవుని డబ్బు కాబట్టి ఎవరు అడగడానికి ధైర్యం చేయరు. అనక ఈరోజు సంపాదించాలంటే సరైన మార్గమే సేవా మార్గము అనుకున్నారు. అంటే సంపాదించడానికి ఏమి అనుకున్నారు? సేవ ఎంచుకున్నారు. ఏదో సంఘాలు ఎందుకు ఇన్ని దూరుతారు? ఆ రోజు సమయానికి డబ్బులు లేవనుకో, ఎవరింటికో వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక అయ్యగారి ఇంటికి వచ్చాడంటే ఖచ్చితంగా కానుక ఇవ్వాలి. ఈరోజు ఏ సేవకుడని ఇంటికి పోతే ఇంటికి పోగానే వాళ్ళు ఏర్పాటు చేసింది తెలుసా? కానుక ఉన్నాయా లేవని ఏర్పాటు చేసుకుంటారు. తప్పండి అది. ఉంటే ఇవ్వాలి, లేకుంటే లేదు. నాయకుడుగా నువ్వేం చేయాలి తెలుసా? నీ మందని వెళ్ళాలి. ఎలా ఉన్నారు వాళ్ళు? చక్కగా ఉన్నారు లేదా? టయాన్ని తింటున్నారు లేదా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? వాళ్ళకి భోజనం ఉందా లేదా? అనారోగ్యంతో ఏమైనా ఉన్నారా? హాస్పిటల్ ఏమైనా ఉన్నారా? నీ మందరు నువ్వు కంటిరెప్పలా కాపాడుకోవాలి. నేను మందనగానే ఎవరు తెలుసా? పిల్లలండి. సంఘ నాయకుడు ఒక తండ్రి అయితే ఆ తండ్రికి పిల్లలే సంఘస్థులు. మన ఇంట్లో మన కొడుకుల్ని ఎలా చూసుకుంటాం? మన పిల్లల్ని ఇంత అనారోగ్యం వచ్చినా మనము తట్టుకోలేమే, గబగబాని మనం హాస్పిటల్కి వెళ్ళిపోతాం, చూపించుకుంటాం, అప్పైనా చేసి మనము మన కొడుకును బతికించుకుంటామే. సంఘాన్ని కూడా ఏం చేయాలి తెలుసా? కంటికి రెప్పల కుమారులు కుమార్తెలుగా మనము చూసుకోవాలి. ఏదో ఆశించకూడదండి. ఈరోజు చూడండి, చాలామంది మీరు గమనించండి, ఈరోజు ఎలా మారిపోయిందంటే ఈ వ్యాపారంగా మారిపోయింది. ఈరోజు క్రైస్తవం అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది. ఏంటో తెలుసా? 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతాడు మీటింగుల కొరకు. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 10 లక్షలు సంపాదించేవారు నిద్రపోడు. ఈరోజు మీరు గమనించండి, పెద్ద పెద్ద సంఘాలు ఎక్కడ ఎంప్లాయీస్ ఉన్నారో, ఉద్యోగస్తులు ఉన్నారో ఆడే పెడతారు సంఘాలన్నీ. మీరు బాగా గమనించారు తెలుసు. ఎక్కడ ఉద్యోగస్తులు ఉంటారో అక్కడే పెడతాడు, వేరే చోట పెట్టాడు. ఎక్కువ చూడండి మన రాష్ట్రాల్లోనే కనపడుతుంది. రాయలసీమ ఈ ప్రాంతాలు, విజయవాడ సైడే ఎందుకు కనపడతాయంటే అక్కడ ఎంప్లాయీస్ బాగా ఉన్నారు. ఇంకా రాయలసీమ వాళ్ళు మరీ గొర్రెలు, ఏది చెప్పినా నమ్ముతారు. ఏమో ఏది చెప్పినా నమ్ముతారని ఏంటి విచ్చలవిడిగా ఒక 5 లక్షలు పెట్టుబడి పెడితే 10 లక్షలు సంపాది. ఈరోజు వ్యాపారం అయిపోయింది. నువ్వు ఏది చేసినా పెట్టుబడి 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 పెట్టుబడి. ఆ పెట్టుబడికి ఏం చేస్తారు తెలుసా? లాభం సంపాదించాలని ఆలోచిస్తారు. తప్పండి ఎప్పటికే. కానీ ఇది ఎప్పటికీ నాయకుడుగా నువ్వు చేయకూడదు. దేవుని కొరకు ఏదో సంపాదించాలని నువ్వు సేవకుడు అవ్వకూడదు, బోధకుడు అవ్వకూడదు. చూడండి ఒక మాట, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29 నుంచి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 29వ వచనం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించుదురు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్ళు ప్రవేశిస్తారంటే ఎందుకో తెలుసా? కొంత మంచి కాపరులు ఉంటారు, మంచిగా మేపుతుంటారు సంఘాన్ని. కొందరు ఎలా ఉంటారు తెలుసా? దుర్మార్గంగా ఈ సంఘానికి వెళితే ఎప్పుడు లాక్కుందామా, ఈ సంఘంలో విశ్వాసాన్ని ఎప్పుడు నా సంఘంలోనికి వేసుకుందామా అని క్రూరంగా ఆలోచించే తోడేళ్ళు ఉంటారండి. తర్వాతనా వారు మందను కనికరింపరు, మందను పట్టించుకోరు. ఎప్పుడు పడుచుకుంటారు తెలుసా? నెల వచ్చేది 1వ తారీఖు 2-3 తారీఖే పడుచుకుంటారు. ఎందుకు 2-3 తారీఖు పడుచుకుంటారు? జీతాలు పడేది అప్పుడే కాబట్టి. ఎప్పుడు పడుచుకుంటారు? మందని ఎప్పుడు పడుచుకుంటారంటే హౌస్ మిస్టింగ్ కూడా అప్పుడే చేస్తాడు పాస్టర్. మధ్యలో కనపడాడు, ఇంక ఏడ కనపడాడు. 5వ తేదీ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకే ఇంటింటికి వెళుతాడు. 5వ తేదీ నుంచి మళ్ళీ 30వ తేదీ వరకు అడ్రస్ కనపడాడు. ఇంకా ఎందుకు 5వ తేదీ వరకు వస్తాడంటే అప్పుడే జీతాలు పడతాయి, అప్పుడే పింఛన్లు పడతాయి, అప్పుడే బోనస్లు పడతాయి. అప్పుడు మనం వెళ్ళామనుకో కరెక్ట్గా ఎంతో కొంత మన చేతిలో పెడతారు. కేవలం ధనాన్ని ఆశించి ధనం కోసము వెళ్ళకూడదు, ధనాన్ని ఆశించి సంఘాన్ని కాయకూడదండి. సంఘాన్ని ఎప్పుడు ఆపదలో ఉన్నాయి కంటి రెప్పల ఎప్పుడెప్పుడు ప్రతిరోజు అవసరమైతే సంఘాన్ని దర్శించి గృహాలకు వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ ఇబ్బందుల్లో మనం అవసరమైతే సహాయకుడుగా మనము ఉండాలి. చదవన తర్వాత మాట, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుచు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎలాంటి మాటలంట? వంకరి మాటలు. మీ అయ్యగారి దగ్గరికి వెళ్తావా? ఏం పెట్టాడని వెళ్తాం మీ అయ్యగారి దగ్గరికి? ఆయనకు ముందుగానే చదువు లేదు, ఆయన ముందుగానే ఏమి రాదు. ఆయన దగ్గరికి వెళ్తే నీకేమొస్తుంది? అదే మా మందిరంకి వచ్చావనుకో, నీకు చనిపోతే కాఫీన్ బాక్స్ ఇస్తాము, నువ్వు చనిపోతే డీ ఫ్రిడ్జ్ ఇస్తాము, నువ్వు చనిపోతే స్థలం ఇస్తాము సమాధిలో,
నువ్వు చనిపోతే శిలువ క్రాస్ ఇస్తాము, నీకు బర్త్డే కేక్ ఇస్తాము, ఏమండి నీకు అన్నీ ఇస్తాం, మా దగ్గరికి రా. వంకర మాటలు. ఏమండి ఒక సంఘానికి వెళుతున్న నిన్ను మాయ మాటలు చెప్పి మరో సంఘానికి లాక్కుంటారు. అలాంటి మాటలు మనం ఎప్పుడు వినకూడదండి. అలాంటి మాటల జోలికి మనము వెళ్ళకూడదు. అవి కాదు కదా. నిజంగా ఈరోజు చాలామంది మన సంఘాలకు ఎందుకు రారో తెలుసా? మీ దగ్గరికి వస్తే సమాధిలో పర్మిషన్ లేదని, అందుకే పెద్ద పెద్ద చర్చిలకి వెళుతామంటారు. ఏంటి కేవలం చనిపోయే పాతి పెట్టే దాని గురించి ఆలోచిస్తారు కానీ, వదిలిపోయే దేహాన్ని గురించి ఆలోచిస్తారు కానీ, వెళ్ళిపోయే ఆత్మ గురించి ఈరోజు ఎవరు ఆలోచించడం లేదు. ఏంటి నువ్వు చనిపోతే ఎవరో ఒకరు పాతి పెడతారు. ఎవరు పాతి పెట్టలేరా? మున్సిపాలిటీ వచ్చినా తీసుకొని పోతుంది. అలా నేను ఎవరు వదిలిపెట్టరు, ఖచ్చితంగా భూస్థాపన చేస్తారు. ఎంతోమంది సోషల్ సర్వీస్ చేసే వాళ్ళ సమాజాలు ఎంతోమంది ఉన్నారు. అనాథలు రోడ్డు మీద చనిపోతూ ఉంటారు. ఏం చేస్తారు? ఎవరో కనకరించి ఒక ట్రస్ట్ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు? చక్కగా తీసుకొని పోయి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారంగా వాళ్ళు భూస్థాపనలు చేస్తారు. కానీ సంఘానికి, సంఘ నాయకుడు సంఘం పట్ల జాగ్రత్తగా వహించాలండి. సంఘాన్ని కాసేవాడుగా ఉండాలి. ఇంతవరకు మనం ఏం గురించి ఆలోచించామంటే సంఘం పట్ల బోధకుడు ఎలా ఉండాలి, సంఘాన్ని బోధకుడు ఎలా కాయాలి. ఏదైనా ఆశించి కాస్తున్నావా? తప్పు. ఏదైనా లాభాన్ని కోరుకుంటున్నావా? తప్పు. సంఘాన్ని ఎలా కాయాలి తెలుసా? కంటి రెప్పల వాళ్ళ అవసరాల్లో నువ్వు ఆదుకోవాలి. సంఘాన్ని కన్న బిడ్డల్లో మనము ఆదరించాలి. ఇది నాయకుడికి ఉండవలసిన లక్షణాలు. చాలా ఉన్నాయి, కొన్ని చాలు మనకి పాఠానికి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలి. అంటే నూతన నిబంధన క్రైస్తవంలో మనకు ఇద్దరు కనపడతారు. బోధకులు కనపడతారు, సేవకులు కనపడతారు, తర్వాత విశ్వాసులు కనపడతారు. వీళ్ళే కదా క్రైస్తవం అంటే. ఇప్పుడు ఇంతవరకు మనం బోధకుల గురించి ఆలోచించాము. రెండవది ఏంటంటే సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలి. సంఘములో ఏంటి విశ్వాసులు ఎలా ఉండాలి ఆలోచన చేయగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. చిన్నలారా అంటే ఎవరు? చిన్నలంటే చిన్నపిల్లలు కాదు, సండే స్కూల్ పిల్లలు కాదు. సంఘాన్ని, విశ్వాసులు దేంతో పోల్చాడు? పిల్లలు. ఎందుకంటే విశ్వాసులందరూ సంఘ నాయకుడి పిల్లలు. పెద్దలంటే ఎవరు? బోధకులు, సంఘ కాపరులు. ఏంటి సంఘ బోధకులు, పాస్టర్స్. వీళ్ళని పెద్దలారా అన్నాడు. ఏంటి వాళ్ళు పెద్దలైనప్పుడు పిల్లలు ఎవరు? విశ్వాసులు. ఏంటి విశ్వాసులు అంటే పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఏమంటున్నాడు? పిల్లలుగా ఏం చేయాలి మనం? సంఘస్థులుగా, విశ్వాసులుగా మనం ఏం చేయాలి తెలుసా? పెద్దలకు లోబడాలి. పెద్దలకు లోబడాలి. పెద్దలనగా ఎవరు? సేవకులు, సంఘ కాపరులు, నాయకుడు, ప్రిన్సిపలు, కోఆర్డినేటరు. వీళ్ళకి మనం ఏం చేయాలా? లోబడాలి. అంటే విశ్వాసుడిగా సంఘంలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? పెద్దలకు లోబడేవాడిగా ఉండాలి. ఈరోజు లోబడే తత్వం లేదండి సంఘస్థులకి. ఎదురు తిరిగే వాళ్ళుగా ఉన్నారు తప్ప లోబడే వాళ్ళు ఎక్కడ కనపడట్లేదు. ఎట్లేవో తెలుసు, అప్పుడప్పుడు మీటింగుల్లో ఎంతోమంది సాయం చేస్తూ ఉంటారు. పొరపాటున చదివినప్పుడు ఒక పేరు మర్చిపోయాడు అంతే. ఇంకా ఏం చేస్తే తెలుసా? నువ్వు నా పేరే మర్చిపోతావు అంటే నేనంతే, నీకు భయం లేదు. పాస్టర్ దగ్గరకు వచ్చి, అయ్యగారి దగ్గరకు వచ్చి నా పేరే నువ్వు మర్చిపోయావా? లేదు బాబు, ఆ టెన్షన్లో, అడవుడులో మర్చిపోయాను, నాకు జ్ఞాపక శక్తి లేక లేదు నువ్వు కావాలని నా పేరు మర్చిపోయావు. ఎదురు తిరగడం. అయితే లేదు, నీ మందిరానికి నేను రాను. ఎదురు తిరగడం అండి. సంఘ నాయకుడికి లోబడాలి. చాలామంది ఎలా ఉంటుంది తెలుసా? సంఘ నాయకుడు ఇష్టం లేకపోతే మరో 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 చర్చి పెడతారు. ఎవరు? విశ్వాసులే. మళ్ళా బోధకులు పెట్టడం అంటే అర్థం ఉంది. ఎవరు పెడతారు? విశ్వాసులు కూడా మరో సంఘాన్ని పెడతారు. ఎందుకో తెలుసా? ఈ నాయకుడు మనకు నచ్చలేదు కనుక మనలోనే ఇంకొకరిని ఏర్పాటు చేసుకొని మరో సంఘాన్ని పెట్టుకుందాం. లోబడాలండి. సంఘ నాయకుడు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినా అవసరమైతే తెలియజేయి, ఆ పొరపాటును తెలియజేయి, అవసరమైతే సరిచేయి. కలిసి ఉండాలి తప్ప విడిపోవడానికి ఆలోచన చేయకూడదు. విడిపోకూడదు ఎప్పటికీ. లోబడాలి. నువ్వు లోబడట్లేదంటే విడిపోతున్నావంటే లోబడటం లేదు. నువ్వు లోబడుతున్నావంటే ఇక్కడే ఉంటావు. ఎంబీటెచ్ అయినా ఇక్కడే ఉంటావు, నువ్వు ఏదైనా ఇక్కడే ఉంటావు. చాలామంది ఎంబీటెచ్ అవ్వగానే ఇంకొక మందిరం, ఎంబీటెచ్ చెబుతారు ఇంకొక జేవిఆర్స్, అంటే వేరు వేరు వెళ్ళిపోతారు. ఎందుకు? లోబడే మనసు నీకు
లేదు, లోబడాలండి. సంఘ నాయకునికి లోబడాలి. దేవుడానికి ఇచ్చాడు బాధ్యత. లోబడు. ఆయన చెప్పిన మాటని ఏదో అనరాని మాటలేం అనట్లేదు కదా. నీకు ఉపయోగపడ మాటలే చెప్తాడు కానీ ఏంటి ఉపయోగం లేని మాటలు ఏనాడు బోధకుడు చెప్పడు. చదవ మాటన లోబడి మీరందరూ మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసు అను వస్త్రమును ధరించుకొని, ఎలాంటి వస్త్రాన్ని ధరించుకోవాలంట? దీన మనస్సు. అంటే సంఘములో ఎలా ఉండాలి విశ్వాసులు? సంఘములో ఎలా ఉండాలి విశ్వాసులు? సంఘస్థులు ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు అండి. గొర్రెని కసాయి వాడు కోసేకి తీసుకుపోతే ఎలా తీసుకుపోతారు తెలుసా? పట్టుకొని పోతున్నప్పుడు గొర్రె గంతులు వేసుకుంటూ పారిపోదు. ఎక్కడికి అది యజమాని ఎక్కడ తీసుకుపోతే అక్కడికి వెళ్ళిపోయి తల ఉంచి ప్రాణాలు ఇస్తుంది. అది దీన మనసు. ఆ గొర్రె చూడ నేను బలవలసిందే అని ఎక్కడ తీసుకుని పోయినా అక్కడ ఎంట వెళ్తుంది, చనిపోతుంది. మనం కూడా అలాంటి మనసు కలగాలి. సంఘంలో దీన మనసు కలగాలి. కొట్లాడకూడదు, కక్షలుగా పెట్టుకోకూడదు, నాయకునికి ఎదురు తిరగకూడదు, ఎదురు మాటలు మాట్లాడకూడదు. అవసరమైతే ఏదైనా ఆండిరాని మాట అంటే భరించు, తప్పులేదు, భరించు, సరిచే అవసరం లేదు, మాట్లాడుకో. సంఘర్షణ ఇద్దరు మాట్లాడుకొని సరి చేసుకోవాలి కానీ వేరు మాత్రము అవ్వకూడదు. దీన మనసు కలగాలి. తర్వాత మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈ సంఘము కాదని వేరు చెట్టు వెళ్ళావు అనుకో, నీ కృప రాదు, నిన్ను దేవుడు కనికరింపడు. మరి ఎవరు కనికరింపస్తాడంట? ఎవరిని దీవిస్తాడు దేవుడు? లోబడేవాడిని, దీన మనసు కలిగేవాడిని, సంఘములో సహవాసం చేస్తూ నాయకునికి లోబడేవాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దేవుడు కాపాడుతాడు. వాళ్ళపైన దేవుని కృప ఉంటుంది. గనక సంఘములో విశ్వాసులు ఎలా ఉండాలంట? ఎదిరించకూడదు, లోబడాలి, దీన మనసుతో ఉండాలి. ఇంకొక మాట చూసుకుందాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారై ఉన్నారు గనక మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. సంఘ కాపరి, నాయకుడు, బోధకుడు దుఃఖంతో ఏ పని చేయకూడదండి. ఒకవేళ నువ్వు దుఃఖంతో ఆయన చేశాడంటే నీకే శ్రమ, నీకే బాధ. అలా చేయకూడదు. ఒక సంఘ నాయకుని మనం ఏం చేయాలా? బాధ పెట్టకూడదు. అవసరమైతే మనం బాధ అయినా పడాలి కానీ సంఘ నాయకుడిని బాధ పెట్టకూడదండి. బాధ పెట్టకూడదు. సంఘ నాయకుడికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో టెన్షన్లు ఉంటాయి. కుటుంబాన్ని చూసుకోవాలి, అలా ఉద్యోగానికి వెళ్ళాలి, బాస్తో తిట్లు తినాలి, ఇంట్లో భార్యతో తిట్లు తినాలి, కుటుంబాన్ని చూసుకోవాలి, పిల్లలు చూసుకోవాలి, సంఘాన్ని చూసుకోవాలి. ఎన్నో ఒత్తిడుల మధ్య సంఘ నాయకుడు ఉన్నప్పుడు సంఘ నాయకుని ఒక్క మాటతో కూడా మనము బాధ పెట్టకూడదండి. బాధ పెట్టకూడదు. అవసరమైతే ఆ సంఘ నాయకుని మనం ఆదరించాలి, 2 మాటలు చెప్పి ఆయన సంతోషపరచాలి కానీ 2 మాటలు పెట్టి బాధపరచకూడదు. కనుక సంఘ నాయకుని మనము బాధ పెట్టకూడదు. కనుక ఇలాంటి లక్షణాలు కలిగి సంఘములో విశ్వాసులుగా మనము కొనసాగాలి. చూడండి, ఒక మాట చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2 రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. సంఘములో నూతన నిబంధన క్రైస్తవములో సంఘ విశ్వాసులుగా మనం ఎలా ఉన్నాం, సంఘంలో ఉన్న బాధ్యతలేంటి చూడగలిగితే 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. నేను మీకు పరిచర్య చేయుటకై నిరంతరము సంఘము వలన జీతము పుచ్చుకొని వారి ధనము దొంగిలిన వాడినైతే నువ్వు పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ, నేను సేవము మీ దగ్గర చేస్తున్నాను కానీ సహాయం ఎవరి దగ్గర తీసుకుంటున్నాను? వేరే వారి దగ్గర తీసుకుంటున్నాను. అది తప్పు. వాస్తవాన్ని నేను తీసుకోవడం న్యాయమే కానీ నాకు పెట్టవలసింది మీరు. ఎవరు పెట్టాలా? సంఘస్థులు సంఘ నాయకునికి పెట్టాలి. ఇదిగో చదవన మాట ఒకసారి. నేను సహాయము కొరింథీయులకు రాసి మీకు పరిచర్య చేయుటకై
నేను ఇతర సంఘము వలన జీతము పుచ్చుకొని సేవేమో కొరింథీయుల్లో చేస్తున్నానంట. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. నేనేమో సహాయం వేరే వాళ్ళతో పొందుతున్నానంటే సంఘము పౌలు గారికి సహాయము చేయడం లేదండి. సహాయం చేయట్లేదు. ఏ మందను కాస్తాడో సంఘ కాపరి, ఆ సంఘ కాపరికి సహాయం చేయాలి. అధికారం అండి. సంఘ కాపరి వాళ్ళు వాక్యంతో పోషిస్తున్నప్పుడు సంఘము నుండి ఆదాయాన్ని పొందాలి. అది ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు ఇవ్వడానికి అర్హులు, తీసుకోవడానికి ఈయన అర్హుడు గనక. పిల్లల నుంచి తండ్రి తీసుకుంటాడు అధికారపూర్వకంగా, తప్పేం లేదు కనుక. ఏ సంఘాన్ని అయితే నాయకుడు పోషిస్తున్నాడో ఆ సంఘస్థులు ఆ నాయకునికి ఏం చేయాలా? సహాయం చేయాలి. పౌలు గారు అదే అంటాడు, నేను మీకు వాక్యం బోధించి మీ దగ్గర నేను ఉంటే నాకు సహాయం ఎవరి నుంచి వస్తుంది? వేరే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. అంటే నేను ఏం చేస్తాను తెలుసా? దొంగిలుచున్నాను. మీ దగ్గర పని చేసుకుంటూ వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటున్నానయ్యా. ఇది ఎంతవరకు వాస్తవం? కనుక మీరు సహాయం చేసేవారుగా మీరు ఉండాలి. అంటే మనకి ఏమర్థం అవుతుంది? సంఘములో విశ్వాసులు ఏం చేయాలి తెలుసా? సంఘ కాపరికి మనము సహాయాన్ని ఇవ్వాలి. సహాయం ఇప్పుడు ఇది ఇవ్వట్లేదు. ఒక సంఘానికి వస్తుంటారు, వేరే సంఘాన్ని పంపిస్తుంటారు. ఏమర్థమైందా? ఒక సంఘానికి వస్తారు, వేరే సంఘానికి పంపిస్తుంటారు. మన సంఘములో మన నాయకునికి మనం ఇవ్వాలి. ఎందుకో తెలుసా? ఆయన మనకు నాయకుడు కదా. రేపో మాపు మన ఇబ్బందులు ఆయన పరామర్శిస్తాడు కదా. ఆయన మనం చూసుకుంటున్నప్పుడు, మనకు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయనకు మనం పెట్టేవారుగా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మరియు నా సహోదరులు, నా జత పని వాడును, నా తోటి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతు మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. మీరు నాకు జత పనివారు, మీరు నాకు సహాయం చేస్తున్నారు. మీరు నా ఇబ్బందుల్లో, నా అవసరాలలో మీరు ఏం చేస్తున్నారు తెలుసా? సహాయాన్ని పంపి నన్ను పోషిస్తున్నారు. ఎంత మంచి పౌలు గారండి సంఘం పట్ల. అలా ఉండాలండి. సంఘం పట్ల, సంఘ నాయకుని పట్ల సంఘస్థులు ఎలా ఉండాలి? సంఘాన్ని పోషించేవాడుగా ఉండాలి. సంఘాన్ని పోషించాలి. చూడండి, ఒక మాట చూసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అయినను నా శ్రమలలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని. ఏం చేయాలా? పాలు పుచ్చుకోవాలని. శ్రమలలో నాయకుడు, సంఘ కాపరి ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాడు అనుకో, ఏం చేయాలి? మనం సంఘస్థులుగా పాలు పుచ్చుకోవాలి. తర్వాత ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపను ఆరంభించి మాసిదోనియలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘవారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. మాసిదోనియలో ఉన్నప్పుడంట ఎవరు సహాయం చేశారంటే ఎక్కువగా ఫిలిప్పి వారు ఏంటి పౌలు గారికంట సహాయం చేశారంట. వాళ్ళు మాత్రమే పంపించారంట, మిగిలిన వాళ్ళు సహాయం చేయట్లేదంట. తప్పండి. సంఘ నాయకునికి మనం ఇవ్వాలి. మనము తప్పపోతే ఎవరిస్తారండి? మనం కాకపోతే ఎవరిస్తారు? కనుక సంఘ నాయకునికి ఇచ్చే విషయంలో మనము వెనక్కడికి వేయకూడదు. సంఘ నాయకుని అవసరమైతే పోషించాలి తప్ప సంఘ నాయకుని మనం మాటల ద్వారా దూషించకూడదు, ఎదిరించేవారుగా ఉండకూడదు. ఏమిటి? లోబడాలి తప్ప ఎదురు తిరిగేవారుగా అంతకంటే ఉండకూడదు. అవసరమైతే సంఘ నాయకునికి మనము 2 రూపాయలు పెట్టి ఆయన్ని పోషించాలి, ఆయన ఇబ్బందులు పరామర్శించాలి, ఆయన ఆదుకోవాలి. ఓకే అండి. నూతన నిబంధన క్రైస్తవంలో ఇప్పుడు 2 సందర్భాలు ఆలోచించాం. మొదటిది ఏంటి? సంఘస్థుల పట్ల బోధకుడు, సేవకుడు ఎలా ఉండాలో మనం ఆలోచించాము. సేవకుడు ఎలా ఉండాలంటే మందను కాయాలి. ఏంటి? మంద పట్ల శ్రద్ధ కలిగి ఉండాలి. ధనాపేక్ష కలిగి సేవ చేయకూడదు. దుర్లాభాన్ని ఆపేక్షించి సేవ చేయకూడదు. అవసరాల కొరకు సేవ చేయకూడదు. దేవుని సేవకు వచ్చిన నీవు సంఘం దేవునికి ఎంతమంది అయితే ఇచ్చారో అంతమందిని పరలోకాన్ని చేర్చుటకు నీవు ప్రయాసపడాలి. నీ మందను నువ్వు కాయాలి, వేరే మంద పైన కన్నేయకూడదు. ఏంటి? దేవుడిచ్చినటువంటి సేవకులకు దేవుడిచ్చినటువంటి నియమ నిబంధనలు. నెక్స్ట్ రెండవది, సంఘముల విశ్వాసులు ఎలా ఉండాలి? విశ్వాసులు సేవకునికి లోబడాలి. ఏమండి? ఎదిరించకూడదు. ఎదిరించకూడదు. లేనిపోయిన మాటలు చెప్పకూడదు. ఆయన దుఃఖపరచకూడదు, ఆయన అవమానపరచకూడదు, ఎదురు తిరగకూడదు. అవసరమైతే ఆయన సహాయాన్ని పంపేవారుగా మనము, ఆయన పోషించేవారుగా మనము ఉండాలి. ఈ 2 పాయింట్లు మనం ఆలోచించాము. ఇక చివరిగా సహాయాలు ఈరోజు ఎలా పంపిస్తారంటే, సహాయం అనేది
ఎవరి దృష్టిలో పడాలని, జయశల్ గారి దృష్టిలో పడాలని సంఘానికి తెలియకుండా, సంఘ నాయకుని తెలియకుండా, సంఘం పర్మిషన్ లేకుండా డైరెక్ట్గా పంపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది అది తప్పండి, వాక్యానికి అది విరుద్ధం. ఈడే కదా, మా దగ్గర కూడా సమస్యలు దెన్నుకున్నాయి. చూడు ఎక్కడుందా మాట చూడగలిగితే, అపోస్తులు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. కొరింథీయులకు రాసిన సంఘములకు సంఘం సహాయం ఎలా చేయాలో చూడగలిగితే, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడు. ఏం చేయమన్నాడు తెలుసా? నియమించాడంట. చందాను వసూలు చేయాలి. వేరే సంఘానికి అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? కొందరు నియమించాలి. నియమించి సంఘ నాయకుడు ద్వారా సహాయాన్ని పంపాలి. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 29-30. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 29-30. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించిరి. అంటే యూదయలో ఏదో పరిస్థితులు బాగాలేవంట, వాళ్ళకి అవసరాలు ఉన్నాయి. ఏం చేశారంట? అక్కడ పంపించడానికి ఏం చేశారంట? వాళ్ళ స్థాయిని బట్టి ఏం చేశారు? పోగు చేశారంట. అంటే చందాను వసూలు చేసి సహాయాన్ని సేకరించి తర్వాత అలాగు చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. అంటే సహాయం ఎలా పంపాలి? డైరెక్ట్గా నువ్వు ఫోన్పే తీసుకొని సుందరరావు కొట్టకూడదు. డైరెక్ట్గా నువ్వు ఫోన్పే తీసుకుని ప్రసన్నబాబు కొట్టకూడదు. ఏదో కనపడాలని, సుందరరావు దృష్టిలో పడాలని, ప్రసన్నబాబు దృష్టిలో పడాలని తప్పది. సహాయం అనేది సంఘం ద్వారా వెళ్ళాలి. సంఘ నాయకుని తెలియాలి. సంఘ నాయకుని తెలియకుండా చాలామంది పంపిస్తుంటారండి, తప్పది. అలా పంపించడం వల్ల బైబిల్ విరుద్ధం. చూడు ఏం చేశారంట? చంద పోగు చేసి వేరే వాళ్ళకి ఇవ్వాలి కనుక ఏం చేశారంట? వేరే వాళ్ళకి ఇవ్వాలని ఎవరి ధర పంపించారంట? బర్నబా, సౌలు అని వారి చేత పెద్దల యొద్దకు పంపించారు. అంటే సంఘము ద్వారా అమౌంట్ అనేది వెళ్ళాలి. సహాయం ఎక్కడికైనా పంపించాలి. సహాయం ఎవరికైనా మనం చేయాలి. ఎలా చేయాలి? సంఘమంతా గ్యాదర్ చేసి సంఘ నాయకుని తెలియజేసి సంఘ నాయకుని ద్వారా దాన్ని చేర్చాలి. ఇదండి పద్ధతి. ఇలా చేయట్లేదు చాలామంది. కానీ డైరెక్ట్గా వాళ్ళ దృష్టిలో పడాలి, వీళ్ళ దృష్టిలో పడాలని ఏంటి అమౌంట్లు పంపించుకుంటూ పేరు కోసరం లైవ్లో ప్రకటనలో పలానా వాళ్ళు ఎల్లయ్య ఎంత ఇచ్చాడు, పలానా పుల్లయ్య 5,000 ఇచ్చాడని పేరు కోసరము ఇలా పేరు కోసం పరితపిస్తారు. కానీ సంఘం అనేది ఒకటి ఉంది, సంఘ నాయకుడు అనేవాడు ఉన్నాడు, సంఘం అనేది ఒక క్రమం ఉంది. ఆ సంఘాన్ని తెలియజేయాలని ఆలోచన చేయరండి. ఒకవేళ నువ్వు జయశల్ గారి దగ్గరికి వెళ్ళావు అనుకో, నువ్వు గేట్ దగ్గరకు పోగానే అడుగుతారు వాళ్ళు, నువ్వు ఎవరు అంటారు. నా పేరు పలానా పుల్లయ్య అన్నావు అనుకో, పుల్లయ్య అయితే నువ్వు ఏ సంఘస్థుడు అంటారా? నువ్వు ఏ సంఘస్థుడు? ఏ కాలేజీ సంబంధించిన వాడు? కోడూరు కాలేజీ సంబంధించిన వాడవా, కడప కాలేజీ సంబంధించిన వాడవా, గుంత కాలేజీ సంబంధించిన వాడు అంటాడు. లేదా నేను ఏ కాలేజీ సంబంధం లేదంటే బయటకు పో అంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ గుర్తింపు రావాలంటే సంఘం వల్ల నీ గుర్తింపు రావాలి తప్ప ఇండివిజువల్గా నీ గుర్తింపు కోరుకోకూడదు. తప్పది. ఇండివిజువల్గా నీకు గుర్తింపు రాదు. సంఘం వల్ల నీకు ఏదైనా గుర్తింపు, నేను డాడీ పలానా కోడూరు నుంచి వచ్చానంటే, అవునా నేను రానైనా మా సంఘం నుంచి వచ్చావా రా, నిన్ను స్వీకరిస్తాడు. నీకు ఏదైనా సహాయం రావాలన్నా పలానా సంఘం వాళ్ళు అడిగారు, పలానా ప్రిన్సిపల్ అడిగాడు కనుక సహాయం కూడా సంఘమును బట్టి సహాయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏదైనా పరిస్థితులు బాగాలేకపోయినా సహాయం నువ్వు డైరెక్ట్గా ఫోన్ చేసినా రాదు, ప్రసన్నగా ఫోన్ చేసినా రాదు. సంఘ నాయకుని చెప్తే సంఘం అంతా ఆలోచించి పెద్దలకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఏం చేస్తారు? చందా పోగు చేసి సంఘంలో అవసరాల కొరకు, సంఘంలో ఉన్న రోగుల కొరకు ఇస్తారు. ఇదండి ప్రాసెస్. ఇలా ఉండాలి. పేరు కోసమో ఏదో హోదా కోసమో తప్పది చేయకూడదు. ఏది చేసిన సంఘం అనే క్రమం వలన మనము చేయాలి. చివరికి మాట చూసుకుందాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 4వ వచనం. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా అననే సరిపిల్లతో అంటున్నాడు. అపోస్తులు అంటున్నాడు. పేతురు గారు ఏమంటాడు తెలుసా? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. మన దగ్గర ఉన్నప్పుడు మన డబ్బు. కానీ సంఘానికి వచ్చిన తర్వాత సంఘము ద్వారా దేవునికి మనము ఇవ్వాలి. సంఘానికి కోసం సంఘ డబ్బు అవుతుంది తప్ప మన డబ్బు కాదండి. నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా. మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. కానీ సంఘములు ఎవరికైనా ఏదైనా బాలేనప్పుడు సంఘం ద్వారా మనము పంపాలి. సంఘ నాయకుని ద్వారా పంపాలి. సంఘానికి తెలియజేయాలి. నువ్వు ఏ కార్యక్రమం చేసినా సంఘాన్ని తెలియజేయాలి. సంఘ నాయకుని తెలియకుండా ఏ పని కూడా
చేయకూడదు. నువ్వేదైనా చేయాలనుకో సంఘాన్ని కూర్చోబెట్టుకో, ఇలా చేయాలనుకుంటున్నాను ఏమంటారు, నువ్వు కొద్ది ఇచ్చావు అనుకో మిగిలింది వేసుకొని సంఘము ఇస్తుంది. కనుక ఇలా మనం కొనసాగాలి. చాలా చివరి మాట చూడండి, ఆ రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. చివరిగా రోమపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. రోమపత్రిక 12:13. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచు ఉండుడి. పరిశుద్ధుల అవసరాలు ఏం చేయాలి, మనము పాలు పొందాలి. ఏ సంఘానికైనా ఆపద ఉందనుకో, వేరే సంఘంలో మనకు ఆపద అనుకో, ఆదుకోవాలి మన సంఘం. మన సంఘానికి ఆపద ఉంటే వేరే సంఘం వాళ్ళు ఆదుకుంటారు. ఇలా మనం ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఒకరిలో తగ్గించుకొని లోబడితే సంఘం అనేది చక్కగా ఉంటుంది. ఏంటి నూతన నిబంధన క్రైస్తవ్యం. ఏంటి సంఘ నాయకుడు సంఘం పట్ల ఎలా ఉండాలో ఆలోచించాము, సంఘ నాయకుని పట్ల సంఘస్థులు ఎలా ఉండాలో ఆలోచించాము, సంఘమంతా కలిసి మరో సంఘం పట్ల ఎలా ఉండాలో మనము ఆలోచించాము. ఒక ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మంచి పాఠాన్ని మాకు నేర్పించారు నాయన. ఏ చేసినా సంఘం ద్వారా చేయాలని, సంఘాన్ని ఆనుకోనాలి, సంఘంలో జీవించి సంఘం ప్రకారంగా బ్రతుకుతూ మీ యొద్దకు రావాలని మీరు కోరుకున్నారని ఆ రీతిగా మేము ఉంటూ సంఘానికి లోబడి తండ్రి సహవాసం కలిగి మీరున్న లోకానికి చేరే మహాభాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.